నమస్తే, నేను సిరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కాకినాడ పోర్ట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ఇప్పుడు స్మగ్లింగ్ కావచ్చు, బియ్యం మాఫియా ఏదైతే ఉందో అక్కడ జరుగుతుంది. ఆయన కుక్కటి వేలతోని అక్కడ నుంచి నిర్మూలించాలని చెప్పేసి అనుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అధికారుల మీద కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ ఒక రకమైన స్మగ్లింగ్, ఈ బియ్యం మాఫియా, సో ఇదంతా కూడా అరికట్టాలి. గత 5 సంవత్సరాలలో ఇది ఎంతవరకు వెళ్ళిందో అందరికీ తెలిసిందే. అండ్ దీని వెనకాల పేరు కూడా, ఒక రాజకీయ నాయకుడు పేరు కూడా బాగా గట్టిగా వినిపిస్తుంది. సో ఇదంతా జరగడానికి వెనకాల అధికారుల ప్రోద్బలం కూడా ఉంది. మీరే సరిగ్గా ఉండుంటే ఈరోజు ఇట్లాంటి ఒక ఘటనలు జరిగేటివి కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్న అధికారుల మీద కొంత అసహనం వ్యక్తం చేసినట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకు అసలు ఏం జరిగిందంటారు సార్ అక్కడ? ఒకటి సరి, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది దారి తప్పుతుంది. అది కంటైనర్స్ ద్వారా, షిప్ల ద్వారా ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైందనే వార్తలు కూడా వచ్చినాయి. వాస్తవంగా ముఖ్యంగా ఈ అంటింట్లో కాకినాడ పోర్టు చాలా ప్రసిద్ధి చెందింది దీంట్లో, మాఫియాలో. అప్పుడు ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. తర్వాత వారి తండ్రికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు గత ప్రభుత్వంలో. వాళ్ళ చేతిలోనే మా రాష్ట్రంలో మొత్తం మీద ఉన్నటువంటి రైస్ మిల్లు ఎక్కువగా ఉండేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. రైస్ కింగ్ అంటారు ఆయన్ని. అతనికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చారు. ఇంకా దాంతో విచ్చలవిడిగా మీకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకినాడ పోర్టుకి రేషన్ బియ్యం రావడం, అక్కడి నుంచి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా గత 5 సంవత్సరాల్లో దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ అయిన తర్వాత, సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత జూన్ నెలాఖరులోనే ఒకసారి ఆయన రైడ్ చేస్తే, సోదాలు చేస్తే దాదాపు 12,000 టన్నులు అక్రమ బియ్యం ఆయన సీజ్ చేశాడు. ఆ రోజున 12,000 టన్నులు అంటే 5 సంవత్సరాలలో ఎన్ని జరిగి ఉంటాయి. అది అయిపోయింది. తర్వాత చేస్తే నెక్స్ట్ మంతే జూలైలో మళ్ళీ ఇంకోసారి సోదాలు చేస్తే 15,000 టన్నులు దొరికింది. పోనీ ఈ ప్రభుత్వం ఇంత పకడ్బందీగా ఎక్కడికెక్కడ పట్టుకుంటుంది, సీజ్ చేస్తుంది అనేటువంటి భయం ఎక్కడన్నా ఉందా అంటే మళ్ళీ యథావిధిగా అక్కడ అలవాటు పడిపోయారు అధికారులు. నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మళ్ళీని కాకినాడ పోర్టులో చెక్ చేస్తే అక్కడ ఒక షిప్, స్టెల్లా ఎల్ అనే ఒక షిప్ దొరికితే ఆ షిప్లో ఒకసారి చెక్ చేస్తే దాదాపు 640 మెట్రిక్ టన్నుల బియ్యం మళ్ళీ దొరికింది. సీజ్ చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే. ఈ రోజున ఆయన ప్రత్యేకించి స్వయంగా ఆయన పరిశీలించడానికి వెళ్ళి ఎక్కడైతే స్టెల్లా ఎల్ షిప్ ఉందో ఇక్కడి నుంచి పడవ వేసుకుని మళ్ళీ ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం, అధికారులు ఎవరితో మాట్లాడడం అంతా జరిగింది. ఆయన పదే చెప్తున్నది అదే విషయం మాట్లాడారు. మీరందరూ కరెక్ట్గా ఉండుంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ఈ చెకింగ్స్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కానీ ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, మీరంతా కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా అసలు అక్రమ బియ్యం ఎందుకు రవాణా అవుద్ది అనే క్వశ్చన్ మార్క్కి అక్కడ అధికారుల దగ్గర సమాధానం లేదు. ఎన్నో చెక్ పాయింట్స్ పెడుతున్నారు, కానీ ఎక్కడా జరగట్లా. మీకు శ్రీ నెలకి 2 లక్షల టన్నులు పేదలకు బియ్యం పంచుతున్నాం. ఆ పథకమే ఏంటి? పేదలకు ఎవరో కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టినటువంటి పథకం. దానికి ఒక కేజీకి 37.55 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ₹1 ఇస్తుంది. ఇక్కడ నేను అంటుంది అంటే ప్రభుత్వం ఎంత భారం పడినా కూడా ఎవరో కూడా పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని ఇస్తున్నటువంటి బియ్యం, రేషన్ బియ్యం ఇవ్వడం. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఇలా ఇవ్వడం, ఇంటింటికి రేషన్ ఇది వ్యాన్ వెళ్తుంది కదా, అక్కడే మాట్లాడేసుకుంటాం. వేలుముద్ర వేసిన వెంటనే ఎన్ని కిలోలు, ఒక 5 కిలోల, కిలోకి ₹10 డబ్బులు ఇచ్చేయడం, ఆ బియ్యం పక్కనెట్టడం. ఇలాగ లేకపోతే గ్రామాల్లో ఏమైపోయిందంటే ఒక మాఫియా కింద కొంత మనుషులు చేరిపోయారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి రేషన్ బియ్యం వాళ్ళ దగ్గర కొనేసుకోవడం, అవన్నీ కలిసి ఒక 20 కేజీలు 25 కేజీల మూటల కింద చేసి దాన్ని మళ్ళీ బ్యాగులుగా పెట్టి కాకినాడ పోర్టుకి సప్లై చేయడం అనేది ఒక పెద్ద దందా. ఎక్కడి నుంచి చుట్టుపక్కల వచ్చేటువంటి కాకినాడ పోర్టుకు వచ్చేటువంటి ఏ లారీని పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఎవ్వరో ఒక టాస్క్ ఫోర్స్ ఎవ్వరో అడ్డుకునేది దాఖలాలు లేవు. అది ఎప్పటికే ఆగట్లా. నేను అంటుంది ప్రభుత్వం నిర్దేశించింది ఎందుకు?
ఇక్కడ ఆ పథకం ఉపయోగపడుతుంది ఏంటి, ఎందుకు ఈ మాఫియాని అరికట్టలేకపోతున్నారు? అయితే ఇదన్నీ కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున కాకినాడ పోర్టుకి ఒక షిప్ వచ్చింది. ఆ షిప్ ఎక్కడది రిజిస్టర్డ్ అయ్యి ఉంది, పనామాలో రిజిస్టర్డ్ అయ్యి ఉంది. సరే, ఆఫ్రికన్ కంట్రీస్కి పంపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ నిజంగా రైసే స్మగ్లింగ్ అవుతుందా, ఇంకేమన్నా స్మగ్లింగ్ అవుతుందా? అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తీర ప్రాంతం. మనకి డ్రగ్స్ అనేది మామూలుగా పెద్ద అల్లరి కింద ఉంది. అది కూడా కాకుండా ఇక విదేశీ ముఠాలు ఏమొస్తున్నాయి, సెక్యూరిటీ ఏంటి మనకి, ఈ విధంగా అనుమతించేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇటు నుంచి అటు నుంచి ఇటు స్మగ్లింగ్ చేస్తామంటే ఇంకా భారతదేశానికి ఇక్కడ దేశ భద్రత సమస్య ఏంటి? ఇవన్నీ ప్రశ్నార్థకం కదా. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అధికారులు మనం ఏదో రైసు ఇన్ని టన్నులు వెళ్ళి అన్ని టన్నులు వెళ్ళి అంటున్నా, కానీ రైసే వెళ్తుందా, ఇంకేమైనా వెళ్తున్నాయా, వీటిలన్నింటి మీద దర్యాప్తు చేయాలి కదా. మేము పదే కూడా గతంలో కూడా జనసేన పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేసామంటే 5 సంవత్సరాల్లో కాకినాడ పోర్టు నుంచి అసలు ఎంత సరుకు రవాణా అయింది, ఎంత సరుకు ఇంపోర్ట్ అయింది, ఎంత సరుకు ఎక్స్పోర్ట్ అయింది, మొత్తం డీటెయిల్స్ కావాలి అని అడుగుతున్నాం. నిజంగా కొన్ని నిన్న దొరికినటువంటి 640 మెట్రిక్ టన్నులు దాని లెక్కలు లేవు. కలెక్టర్ గారు ఏదో చెక్ చేస్తే దొరికింది, అది దానికి లెక్కలు లేవు, వెళ్ళిపోతుంది. ఆ షిప్పు దాదాపుగా 52,000 టన్నులు కెపాసిటీ అట. దాంట్లో 32,000-38,000 టన్నులో ఈ రైస్ వేశారు. దాంట్లో మనకు దొరికింది 600 మెట్రిక్ టన్నులు దొరికింది. మిగతా ఎక్కడ ఉంది? బస్తాకి గుచ్చి చూడలేరు కదా, ఏ విధంగా వెళ్తుంది అసలు? ఈ రోజునండి పెద్ద ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మనం ఏదైతే ప్రశ్నించామో, ఏమని ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అక్రమ బియ్యం రేషన్ రైస్ ఈ విధంగా అక్రమంగా రవాణా అవుతుందని చెప్పి ప్రశ్నించామో, అదే పని ఇప్పుడు జరుగుతుంటే ఇంకా దానికి మనం ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? గతంలో విమర్శించాం కదా, ఇక్కడ నుంచి అక్రమ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పేసి. ఈ రోజున పట్టుకోలేదని ప్రశ్నిస్తారు కదా ప్రజలు కూడాను. అన్ని మెట్రిక్ టన్నులు వెళ్తుంది ఏంటని నేను అంటుంది. ఇవన్నీ కూడా ఏది ఏమైనా ఒక కాకినాడ పోర్ట్ అనే కాదు, మన తీర ప్రాంతంలో 900 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో అనేక పోర్ట్స్ ఉన్నాయి కదా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద సరైనటువంటి నిఘా వ్యవస్థ లేకపోతే, మన అప్పట్లో గుర్తుంది కదా వైజాగ్ పోర్ట్లో ఎంత డ్రగ్స్ దొరికిందన్నది, ఆ కథ ఏమైందో ఏం తెలియట్లే, ఎంక్వైరీ లాగా ఉన్నాయి. అలాగే ఈ రోజున రాష్ట్రంలోకి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వస్తువులు కావచ్చు, ఏదైనా కూడా చాలా విచ్చలవిడిగా వచ్చేస్తుందంటే తీర ప్రాంతం అంతా భద్రత ఏమైపోతుంది? దేశ సమస్య కదా ఇది. ఏదో కేవలం అదేదో ఆంధ్రప్రదేశ్ సమస్య లేకపోతే అక్కడ ఉన్న కాకినాడ జిల్లా సమస్య కాదు, దేశ సమస్య. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్ కూడా లెటర్ రాస్తాను, ఇక్కడ ఎందుకు అధికారులు ఇంకా నిరుప్తిగా ఉన్నారు అని స్వయంగా ఆయన మళ్ళీ పడవ మీద వెళ్ళి ఆ షిప్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం ఇవన్నీ జరిగింది. ఇది కేవలం ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. రాజకీయ నాయకులు ఉంటారు వెనకాల, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, టాస్క్ ఫోర్స్ ఉంటారు, తర్వాత ఏమో అక్కడ ఏదైతే పోర్టులో పనిచేసేటువంటి సిబ్బంది సహకారం ఉంటుంది. ఎంతమంది కలిస్తే తప్ప వ్యవహారం జరగదు. ఈరోజు జరుగుతుందంటే అందరికీ చేతులు మారుతున్నాయన్నమాట, అందరికీ అందుతున్నాయి. దీని మీద కేవలం ఏదో దొరికింది, ఇప్పుడు ఎప్పుడన్నా రేట్ చేస్తుంటే 100 టన్నులో 200 టన్నులో దొరికిందని చెప్పేసి సీజ్ చేయడం కాదు కదా. దీనికి తాత్కాలికంగా కామాలు పెట్టడం కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి, అసలు జరగకుండా చూడాలి ఖచ్చితంగా. ఈ రోజుకి ఎక్కడికెక్కడ ఈ జిల్లాల నుంచి ఎటుపక్క నుంచి ఎన్ని లారీలు వస్తున్నాయి ఏంటి, దాన్ని ఎవరు అనుమతిస్తున్నారు, ఎవరు అసలు బిల్లులు కూడా లేకుండా లోడ్ చేస్తున్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి. అంటే దీని వెనకాల ఏదైతే ఈ బియ్యం మాఫియా ఇది జరుగుతుందో దీని వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది సార్. ఒకవేళ ఇప్పుడు వార్త ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కొన్ని కోట్లు ఖర్చు చేసిండ్రు, అంటే వెనకాల నుంచి వెళ్ళి దీని గురించి ఒక్కసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అసలు ఆదాయం ఏంది అనేది చూస్తే దీని వెనకాల ఉన్న అంత చిట్ట బయటపడుతుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇది జరిగే అవకాశం ఉందంట. అదే మేము కూడా ఏమని చెప్తున్నాం అంటే, గత 5 సంవత్సరాల్లో రికార్డుగా అసలు ఏం జరిగిందో అనేది ఒక దాని మీద ఒక ఎంక్వైరీ కానీ వేస్తే కాకినాడ పోర్టు మీద, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద మొత్తం బయటకు వస్తాయి. ఇంక జరిగిపోయింది ఎలాగా రికార్డు పరంగా ఏమన్నా ఉంటే అది వస్తుంది. అదే సందర్భంలో ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో, నేను అంటున్నానమ్మా, కేవలం రాజకీయ నాయకులు తోటే కాదు, అధికారులు అంట కూడా ఉంటుంది కదా. అధికారులు అండగా లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఏం చేయలేరు, ఉంది కాబట్టి వీళ్ళ మీద కూడా ఏసీబీ దర్యాప్తు చేయాలి. ఈ రోజు చూసారు ఉదాహరణ, ధర్మాన కృష్ణదాస్ మీద వాళ్ళ పిఏ మీద దాడి చేస్తే ఏసీబీ వాళ్ళు దాదాపు 70 కోట్లు ఆస్తులు దొరికినాయి అంట, ఒక పిఏ దగ్గర 70 కోట్ల ఆస్తులు. మరి ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఏంటి, ఎలా ఉంది, ఎన్ని వేల కోట్లు దోసేశారంటారు. నేను అంటుంది గత 5 సంవత్సరాల్లో జరిగింది పదే మనం మాట్లాడుతున్నాం. ఒకటే సరి గత 5 సంవత్సరాలు మనం ఆరోపణలు చేసాం, ఈరోజు ఆధారాలతో సహా చూపిస్తున్నాం. అయినా కూడా
ఇంకా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సహకారం చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ రేషన్ మాఫియా ఇదేముందో దాన్ని మొత్తం కూకటి పెళ్లితో సహా తొలగించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.